మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఫామ్ 20. ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఈవెంట్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరు ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్ కి కౌంటింగ్ ఫిగర్ కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదు, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.